హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన షార్ట్ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది అండ్ థంబ్నెయిల్ కూడా చూసే వచ్చింటారు. అయినా లాంగ్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు, మళ్ళీ మీకు చెప్పనక్కర్లేదు. నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట లాంగ్ వీడియోస్ చేయడం అండ్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రీగా మాట్లాడొచ్చు, అదేంటో డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మన గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి చూస్తారు. సో దట్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉన్న పీపుల్ వచ్చి చూడరు కదా అని ఒక నమ్మకంతో అయితే ఫ్రీగా మాట్లాడేస్తుంటాం. అయినా మన ఛానల్లో 99.9% అన్ని పాజిటివ్ కమెంట్సే. ఎందుకు మీతో ఇదంతా షేర్ చేసుకోవాలనిపించింది. సో హాయ్ హాయ్. ఈరోజు నీకు గుండు నానా పుట్టు వెంట్రుకలు. ఎప్పుడు ఏడిపోయినా ఇంకెప్పుడు ఏడిపోయినా అంతేనా? వీడియో స్టార్ట్ చేస్తే చాలు, ఇంకా ఎప్పుడు ఏడిపోయినా నాన్న. అదే ఆడేం ఇంకా వీడియో చూపించుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తాను? ఎప్పుడు ఏడిపోయినా ఎక్కరేసాడు అందరినీ. అదే నానా చూడు, ఎప్పుడు చూసినా దేవుని గుడి దగ్గరికే వస్తాడు. అదే నానా చూడు. అమ్మా నీ జుట్టు ఏది నాన్న, ఇటు తిరుగు. జుట్టు అయిపోయింది. అదే ఇక్కడ బటన్స్ పెట్టలే చూడు దినేష్. అదే మనం ఇక్కడ ఉన్నామని ఇక్కడే తిరుగుతాడు, మనల్ని చూసి డైవర్ట్ చేసేస్తాడు. అదే ఏం నాన్న మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. అవతలకి ఇవతలకి తిరుగుతుంటాడు. మనం ఎప్పుడైతే అంటే డైవర్ట్ అయిపోతామో ఫాస్ట్గా వెళ్ళి అక్కడ పట్టుకుందామని. అదే అంతే, కొద్దిసేపు జోగాడతాడు. నీ మాత్రమే చాలా ఒళ్ళు బరువు. నీలాగనే నువ్వా? నేను ఎప్పుడు నిద్రపోయేది. అదే నిద్రపోరా? ఖాళీ దొరికితే నిద్రపోతావు. పని ఇంకా ఈరోజు అద్విక్ అయితే గుండు చేస్తున్నాం కదా. నాకు గుండులో ఎలా ఉంటాడని చూడాలని ఉంది, కానీ బట్ ఏదో కొంచెం చిన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇన్నాళ్ళ నుంచి హెయిర్ అయితే మంచిగా ఉన్నది కదా, సిల్కీ. అందులోనూ అద్విక్ హెయిర్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ హెయిర్ స్టైల్ రాదు కదా, వచ్చినా కూడా మనం నార్మల్ హెయిర్ కటింగ్ అయితే చేయిస్తుంటాం. అందుకే ఈ హెయిర్ స్టైల్లో ఈ రోజు లాస్ట్ కదా అని అద్విక్ ని వీడియోస్ ఎక్కువగా షూట్ చేశాను. ఇంకా దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడికి లేట్ అవుతుంది అనేసి ఇంకా రోడ్ సైడ్ మనకి ఉంటాయి కదా, అక్కడ కనిపించేసింటే స్టాప్ చేసామన్నమాట. నార్మల్ గా మనకి రోడ్ సైడ్ అంటే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి, బట్ ఇక్కడ హోటల్ కన్నా రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మైదుకూరుకి ఎంటర్ అయ్యే రోడ్ లో అనుకుంటా. టేస్ట్ కూడా యావరేజ్ గా ఉంది. ఇంకా ఇక్కడైతే మేము కడపకి అయితే వచ్చేసాం. అక్కడ రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, కాకపోతే టెంపుల్ వచ్చేసి దగ్గరే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే దిగిపోయాం నడుచుకుంటూ వెళ్దామని. నాకు వచ్చేసి టెంపుల్ కొంచెం ఐడియానే ఉన్నది, ఎందుకంటే నాకు MBA ఎగ్జామ్స్ అప్పుడు ఈ సెంటర్ పడింది అనమాట, భారత్ కాలేజ్. సో దాని పక్కనే ఉంటుందని అయితే చెప్పారు. బట్ మీకు గుర్తుందా, నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మాకు ఇద్దరికి ఈ టెంపుల్ ఐడియా లేదని. అప్పుడు ఆటో అన్న వచ్చేసి ఇంకొక రూట్ లో అయితే తీసుకొని వెళ్ళాడనమాట. మేము అనుకున్నాం డిఫరెంట్ టెంపుల్ ఏమో అని, బట్ ఇప్పుడు అర్థమైంది రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉందని. ఆ అన్న వచ్చేసి ఇంకొక రూట్ లో పిలుచుకొని వెళ్ళాడనమాట. ఇక్కడ వెళ్ళొచ్చు కానీ ఫైనల్ గా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే అమ్మవారికి వడిబియ్యం పోసి నెక్స్ట్ అద్విక్ అయితే గుండు చేయించాలి. నేను వీడియో మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, కొన్ని వీడియోస్ అలానే రాగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో క్లిప్స్ అన్ని ఒక మెమరీ లాగా ఉంటాయని అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఫోన్ లో స్టోరేజ్ ఉండదు కాబట్టి క్లిప్స్ అన్ని డిలీట్ చేస్తాను. మీరు ఎక్కడన్నా కొంచెం బోర్ గా ఫీల్ అయితే అక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి చూసేయండి. ఇంక ఇక్కడైతే అమ్మవారికి వడిబియ్యంకి ఏమేం కావాలో అన్ని తీసి అయితే పెడుతున్నాం. అద్విక్ చూడండి ఎలా ఎక్కి కూర్చున్నాడో. మా నాన్న ఉన్నాడంటే ఇంకా మేము కూడా అవసరం లేదు.
అద్విక్ ఇక ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాం, కానీ గుండు చేసిన తర్వాత అయితే క్లిప్ తీసుకోలేదు. ఇక్కడ అవ్వ అయితే దినేష్ వీడియో తీస్తున్నాడు కదా, ఫోటో తీసుకుంటున్నాం అనేసి ఇక్కడ చేయి పెట్టి తీసుకోమ్మా గాజులు అన్నీ పడతాయని మంచిగా అయితే మాట్లాడుతూ చెప్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వడిబియ్యం అయితే పోస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అద్విక్కి గుండు చేయించాలి. అక్కడ వచ్చేసి క్లిప్ అయితే బాగా రాలేదు, అందులోనూ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ రాలేదని అయితే మళ్ళీ షూట్ చేసాం ఇక్కడ. కానీ మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదు. కొంచెం తీసుకో అన్ని పెట్టు అసలు గుండు చేయించుకుంటాడో లేదో అనుకున్నాను. స్టార్టింగ్ వచ్చేసి అంతగా ఏడ్చేశాడు. ఫస్ట్ మేనమామ వచ్చి కట్ చేయాలి కాబట్టి ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అయితే హెయిర్ కట్ చేసేసాడు. ఈ వాటర్ బాటిల్ ఇక్కడికి తీసుకొని వచ్చి మంచి పని అయింది. అద్విక్ వాటర్ అంటే ఎక్కువ తాగేస్తుంటాడు, అందుకే నేను ఈ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే కొన్ని వస్తుంటాయి, మనం ఫుడ్ పెట్టేటప్పుడు కూడా కొన్ని వాటర్ తాగాడంటే ఇంకా ఫుడ్ తినడు అనమాట. అందుకు ఈ బాటిల్ యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను. గుండు చేసే ఆయన కూడా చాలా బాగా చేశారు, కాట్లు ఏం పడకుండా బాగా నిదానంగా అయితే చేశారు.
నా కాడికే పోతా ఫోటో తీసుకొని దాని కాడికి వేరే పని అదా గుండె అయిపోయేసరికి 12:30 అయింది. 1 వరకే బాగుందంట టైం. కాలోపు మాకు కూడా వడిబియ్యం పోయాలనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. చీర కూడా ఏదో అలా చుట్టేసుకున్నాను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి. యాక్చువల్గా దినేష్ వాళ్ళ అక్క వాళ్ళకు కూడా ఇలా బట్టలు పెట్టేసి వడిబియ్యం అయితే పోద్దాం అనుకున్నాం. అంటే నెక్స్ట్ డే అలా ఎంట్రుకలు అయితే తీస్తున్నాం కదా అని అయితే అనుకున్నాం. కానీ వాళ్ళ అక్క స్కూటీలోంచి కింద పడిందంట. 3 వీక్స్ అయితే బెడ్ రెస్ట్ ఇచ్చారు. సో ఇంకా అందుకే కుదరలేదు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా అడిగారు దినేష్ వాళ్ళ సైడ్ ఎవరు రాలేదా అని. సో ఇంకా వాళ్ళ అక్కకైతే ఇలా జరిగిందనేసి అయితే రాలేదు. నాకు ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏదో టైం లేక అలా చుట్టేసుకున్నాను. ఈసారి అద్విక్ బర్త్డేకి అయితే కట్టుకోవాలనుకుంటున్నాను నీట్గా. ఇంకా లంచ్కి మాకు కడపలో ఏం ఐడియా లేదు రెస్టారెంట్స్ ఏవి బాగుంటాయి అనేసి. అందుకే గూగుల్ అయితే రివ్యూస్ చూసేసి ఫైనల్గా బృందావన్ స్పైసీకి అయితే వచ్చేసాం. ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మా అమ్మ మా పిండి మా చెల్లెలు ఇద్దరు వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్స్. సో ఇంకా వాళ్ళ ఫుడ్ కోసం అయితే వెయిటింగ్. నేను కూడా ఓన్లీ చికెన్ బ్యాచే, ఇంకా మటన్ ఇలాంటివి ఏమి తినను అనమాట. అందుకే నేను ఒక్కదాన్ని సపరేట్ గా చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనం తింటూ అద్విక్కి పెట్టకుంటే ఇంకేంలా రచ్చ చేసేస్తాడు. అందుకే బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను. అద్విక్ ఫుడ్ నేను ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ తీసుకొని వెళ్ళాను. కానీ మనం ఏం తింటుంటే అదే కావాలంటాడు. ఆ ప్లేట్ లో నుంచే తీసుకొని పెట్టాలంటాడు, లేకుంటే అస్సలు వినడు అనమాట. దారిలో మామిడి పండు తోట అయితే కనపడింది. ఫ్రెష్గా ఉంటాయి కదా, అక్కడే కొనుక్కుంటే బాగుంటుంది అనేసి అయితే వెళ్ళాం. కానీ అవైతే అంటుకాయలంట. అందుకే ఇంకా కొనుక్కోకుండా వెనక్కి అయితే వచ్చేసాం. ఎలానో వచ్చాం కదా, కడపలో ఏమైనా ప్లేసెస్ ఉంటే వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా దినేష్ మా తమ్ముడు ఆ రోజు నైట్ వెళ్ళిపోవాలి. ఒకరు హైదరాబాద్కి, ఇంకొకరు బెంగళూరుకి. ఇంకా ప్రొద్దుటూరు వచ్చాక డీమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుంటానైతే దిగాను. ఇంకా ఎలానో వచ్చేసాం కదా అని అందరం డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.